డీసీసీ అధ్యక్షుల నియామకంపై కాంగ్రెస్ అధిష్టానం ఫోకస్ పెట్టిందా అంటే అవుననే వార్తలే పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. ఇందులో భాగంగా పరిశీలకులు నియమించిందా? డీసీసీ అధ్యక్షులుగా ఎవరు ఉండాలనేది అధిష్టానం పంపిన పరిశీలకులే ఫైనల్ చేస్తారా? డీసీసీ అధ్యక్షుల ఎంపికలో పరిశీలకులు కీలక పాత్ర పోషించబోతున్నారా? ఇంతకు కాంగ్రెస్ పార్టీలో ఏం చర్చ జరుగుతోంది? డీసీసీ అధ్యక్షుల నియామకంలో కాంగ్రెస్ అధిష్టానం స్పీడ్ పెంచింది. తెలంగాణలో డీసీసీ అధ్యక్షుల నియామకం కోసం 22 మంది అబ్జర్వర్స్ను ఏఐసీసీ నియమించింది. దీంతో పరిశీలకులు క్షేత్రస్థాయిలో పర్యటించి కార్యకర్తల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోనున్నారు. క్యాడర్ అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాత ఏఐసీసీ పీసీసీకి పరిశీలకులు నివేదిక ఇస్తారు. ఈ నివేదిక ఆధారంగానే డీసీసీల ఎంపిక ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. ఇక ఏఐసీసీ నియమించిన డీసీసీ అధ్యక్షుల ఎంపిక పరిశీలకులు ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయం ఇందిరాభవన్లో ఎంపిక ప్రక్రియపై అవగాహన, సంస్థాగత నిర్మాణం తదితర అంశాలపై సమావేశం ఏర్పాటు చేశారు. ఈ ప్రోగ్రాంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, తెలంగాణ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. డీసీసీ అధ్యక్షుల ఎన్నిక అంశంపై పరిశీలకులకు దిశానిర్దేశం చేశారు. ఢిల్లీలో జరిగిన పరిశీలకుల మీటింగ్లో డీసీసీ అధ్యక్షుల ఎంపిక, సంస్థాగత నిర్మాణాలను అగ్రనేతలు వివరించారు. అధ్యక్షుల ఎంపికలో ఎలాంటి అంశాలను పరిగణలోకి తీసుకోవాలనే దానిపై చర్చించారు. దీంతో పాటు పార్టీలో వారికున్న సీనియారిటీ, కమిట్మెంట్, ఇప్పటి వరకు ఉన్న ప్రొఫైల్, జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికయ్యేవారు ఉన్న అందరినీ కలుపుకుని పోగలరా చర్చించారు. అంతేకాకుండా కార్యకర్తల ఆమోదం, జిల్లాపై పట్టు ఉందా లేదా అనే అంశాలపై పరిశీలకులు సేకరించనున్నట్టు సమాచారం. దసరా పండుగ తర్వాత అక్టోబర్ 4వ తేదీ నుంచి జిల్లా అధ్యక్షుల ఎంపికలో ఉన్న పరిశీలకులు క్షేత్రస్థాయిలో పర్యటనలకు వెళ్లనున్నారు. దాదాపు 10 రోజుల పాటు జిల్లాలో పర్యటనలు చేసి సమాచారాన్ని తీసుకుంటారు. ఏఐసీసీ ఇచ్చిన నిబంధనల మేరకు డీసీసీ అధ్యక్షులను సిఫార్సు చేసే విధంగా కసరత్తులు చేస్తున్నారు. మొత్తానికి డీసీసీ అధ్యక్షుల ఎంపిక బాధ్యతను హైకమాండ్ తీసుకోవడంతో ఎవరికి డీసీసీ అధ్యక్షులుగా ఛాన్స్ వస్తుందో అనే ఆసక్తి ఇప్పుడు పార్టీ వర్గాల్లో నెలకొంది. చూద్దాం పరిశీలకుల పరిశీలన ఎలా ఉంటుందో, నివేదికను ఎలా ఎవరి పేర్లతో ఇస్తారో, ఎలాంటి కాంట్రవర్సీ లేకుండా ఏ మేరకు మేనేజ్ చేస్తారో మరి.